హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రీల్ మీ దాకా వచ్చిందంటే ఖచ్చితంగా యూజ్ అయితే ఉంటది. సో, ఫస్ట్ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. సో, నేను 1 ఇయర్ బ్యాక్ అయితే జిమ్ అయితే స్టార్ట్ చేశాను. సో, నేను అప్పుడు చాలా లీన్‌గా అయితే ఉండేవాడిని. అందరూ అనేవారు "నీకెందుకురా బాడీ ఎందుకురా అసలుగా లీన్‌గా ఉన్నావు. నీకు అవసరమా?" అని చెప్పి అన్నారు. అంతెందుకు మా ఇంట్లో వాళ్ళే నన్నన్నారు "నీకెందుకురా బాడీ బిల్డింగ్" అని చెప్పి. కానీ నేనవేం పట్టించుకోలేదు. నా దాకా వచ్చింది కాబట్టి నేను సర్లే రిజల్ట్ కోసం చూద్దాం అని చెప్పి 1 ఇయర్ అయితే కన్సిస్టెన్సీతో ఎళ్ళాను. ఫేస్ చేశాను. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. ఒక 2 మంత్స్ అయితే బాడీ పెయిన్స్ అని చాలా ఫేస్ చేశాను. నాకే అవసరం అనిపిచ్చింది. బట్ కన్సిస్టెన్సీనైతే అస్సలు వదలలేదు నేను. సో, మీకు కూడా చెప్పాల్సింది అదే. ఒకవేళ ఎవరైనా జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటే చేద్దాం అనుకున్న వాళ్ళకైతే చెప్తున్నా వీడియో. ఫస్ట్ స్ట్రేంజర్ మాటలైతే అస్సలు పట్టించుకోకండి. మీ వర్కౌట్‌ని మీరు డిపెండ్ అవ్వండి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ మ్యాటర్. కన్సిస్టెన్సీ ఎంత ముఖ్యమో డిసిప్లిన్ కూడా అంతే ముఖ్యం. అదే అంటున్నా. సో, దేన్ని నమ్ముకోవాల్సిన పని లేదు. ఫస్ట్ మీరు రెగ్యులర్‌గా వర్కౌట్‌కెళ్ళండి. డైలీ మంచిగా డైట్ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ కన్సిస్టెన్సీగా ఉండండి. నెక్స్ట్ డిసిప్లిన్‌గా అయితే ఉండండి. రిజల్ట్స్ కోసం అస్సలు వెయిట్ చేయొద్దు. రిజల్ట్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. కొంతమందికి 6 నెలల్లో రావచ్చు. కొంతమందికి 1 ఇయర్ రావచ్చు. నాకైతే 1 ఇయర్ అయితే పట్టింది. సో, నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ స్ట్రేంజర్ల మాటలైతే అస్సలు వినకండి. మీరేమన్నా చేయాలనుకుంటే వెంటనే స్టార్ట్ చేయండి. రేపు, ఎల్లుండి అయితే చాలా కష్టం. అది. సో, ఇంకా మీకు ఇలాంటి కంటెంట్ కావాలనుకుంటే నా అకౌంట్‌ని ఒకసారి ఫాలో అవ్వండి. నేను వర్కౌట్స్ కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. ఇంకా అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, మీ సపోర్ట్ అయితే కావాలి. థాంక్ యూ.